ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా 2 కాలేజెస్ దగ్గర కూడా 4 బ్లాక్స్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ని మన స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ 15 హాల్స్లో, స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న 15 హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 లేయర్లో ఏర్పాటు చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఫస్ట్ లేయర్ వచ్చి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ ద్వారా, సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా లోపల పెట్రోలింగ్. అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర టోటల్ బందోబస్తు అంతా కూడా సిఐపిఎఫ్, సెంట్రల్ మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం మిడిల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్, వాళ్ళు ఒక 150 ఉన్నారండి. లోపల సెంట్రల్ ఫోర్స్ ఉన్నది ఒక 100 ఉన్నారు. ఈ 250తో పాటు 542 మెంబర్స్ సివిల్ పోలీస్ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ అట్ ది గేట్స్, అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది. ఇక్కడ సుమారు ఇంచుమించు 7 గేట్లు ఉన్నాయి. 7 గేట్ల దగ్గర కూడా పటిష్టమైన గార్డు ఫర్ ద లాస్ట్ 15 డేస్, ఆ రోజున స్ట్రాంగ్ రూమ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిఘా వ్యవస్థ నడుస్తుంది. మొత్తం 4 బ్లాక్లో కూడా 99 సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా బయట ఒక 40 సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది. ప్రతి గేట్ దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి. అంటే సీసీ కెమెరాలస్లో కూడా ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్నటువంటి 800 నుంచి ఇంచుమించు 900 వరకు ఈ పోలీసుని చాలా పటిష్టంగా పెట్టి, ఈ అవుటర్ పెరిఫెరల్లో కూడా చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసింది, కలెక్టర్ గారి ద్వారా, గౌరవ కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇంట్లో కూర్చుని కూడా టీవీలో అన్నీ కనిపిస్తాయి. బయటికి రోడ్డు మీదకి రావడం వల్ల గ్యాదరింగ్ని మనం ప్రివెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దాని ప్రకారం మీడియా ద్వారా అందరికీ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ఏజెంట్లు పాస్ లేకుండా ఎవరు రారు. అట్ ది సేమ్ టైం వెహికల్స్ పార్కింగ్ కూడా నిబంధనలు ఉన్నాయి. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేవాళ్ళు కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గైపేట అండ్ మైలవరం నుంచి వచ్చేటప్పుడు నందిగామ, జగ్గైపేట నుంచి ఒక రూటు హైవే కూడా దిగ్బంధం చేయడం అనేది జరగదు. కానీ హైవేలో కొంతవరకు కొంచెం స్టెరైల్ జోన్ పెట్టడం జరుగుతుంది. చుట్టూ కూడా ఫెన్సింగ్ వైర్లు, కన్సర్ట్ అయిన కాయిల్స్ అనేవి ఇంచుమించు 350 కన్సర్ట్ అయిన కాయిల్స్ను ఫుల్ ప్రొటెక్షన్ పెట్టుకోవడం జరిగింది. ఈ పటిష్టమైన బందోబస్తు ఉంది. 3 డ్రోన్ కెమెరాల ద్వారా పైనుంచి కూడా నిఘా వ్యవస్థని ఫాలో చేయడం, ఎవ్రీథింగ్ మైన్యూట్గా ప్రతి కెమెరాలో కూడా ఎవ్రీ పర్సన్ ఐడెంటిటీ రికగ్నైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లోపలికి వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారం ఎవరు పడితే వాళ్ళకి లోపలికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది. ఏజెంట్లు కానీ, చీఫ్ ఏజెంట్లు కానీ, క్యాండిడేట్స్ తప్ప ఇతరులు కూడా లోపలికి రాకుండా విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరొకటి కోరేది ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ, ఈ కౌంటింగ్ సెంటర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా జరిగే కౌంటింగ్, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, లేకపోతే నైబరింగ్లో ఉన్న రెసిడెన్స్ ఉన్నాయి, ఇటువైపునే నోవా కిల్లా రోడ్డుకి ఆపోజిట్లో, ఈ రెసిడెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అవుట్ సైడర్స్ని దయచేసి లోపలికి అలో చేయొద్దు. 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది, దాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బయట ఉన్నటువంటి రెసిడెన్స్లో ఎవరో చుట్టాల బంధువులను చేరితే కనుక కార్యకర్తలు కానీ, యాక్టివిస్టులు కానీ, పొలిటికల్ యాక్టివిస్టులు ఎవరైనా కానీ సందర్భం లేకుండా, అవసరం లేకుండా కనుక చేరితే వాళ్ళ మీద చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటారు. ఎలక్షన్ ఏజెంట్లకి అందరికీ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. పొలిటికల్ మీటింగ్ కూడా పెట్టి అందరికీ కూడా క్యాండిడేట్లకి, ఏజెంట్లకు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఏజెంట్లు, మీరు ఎలా అయినా సరే మీ డ్యూటీ మీరు నిర్వహించాలే తప్ప అక్కడ మీరు అడగవచ్చు, క్వశ్చన్ చేయటం, దానికి సమాధానం ఆ రోజు చెప్తారు. అక్కడ సమాధానం చెప్పే యంత్రాంగం ఉంది. కాకపోతే ఆర్గ్యుమెంట్ వెర్బల్గా ఎక్కువ చేసుకోవటం, పక్కనున్న వాడితో ఫ్రిక్షన్ పెట్టుకోవటం, ఏ చిన్న అలజడి కనీసం వెర్బల్ ఆర్గ్యుమెంట్ మించి కనుక అతిగా ప్రవర్తిస్తే ఇమ్మీడియట్గా బయటకు తీసుకొచ్చి మేము చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అందరు సెంటిమెంట్స్ అక్కడ ఉన్నాయి, అందరూ ఎమోషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చేశారు కాబట్టి అందరూ వాచ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏజెంట్లు చాలా క్రమశిక్షణగా ఉండాలని మేము మరీ కోరుకుంటున్నాం. క్రమశిక్షణ లేకపోతే మీరు ఇచ్చారు కదా, మేము అందరూ కూడా వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ కనుక అల్లర్లు కనుక క్రియేట్ చేస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. దాంట్లో ఏం మొహటం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత. ఫండమెంటల్గా మీరు ఏజెంట్గా వచ్చింది మీరు అబ్జర్వ్ చేయడానికి, అక్కడ ఏదైనా ఉంటే రైజ్ చేయడానికి, క్వశ్చన్ చేసుకోవడానికి, బుక్లో ఏమైనా ఉంటే దాంట్లో రాసుకోవచ్చు. యూ కెన్ రైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్స్, బట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు క్రియేట్ ఎనీ హ్యావక్ ఆర్ ది న్యూసెన్స్ ఆర్ ది నాన్ సెన్స్, ఎవ్రీథింగ్. మీరు సభ్యతగా, సంస్కారంగా, చక్కగా ఉంటే మాకందరికీ గౌరవంగా ఉంటుంది. లేకపోతే బయట రోడ్ల మీద చేసిన అలజడి, లేక మీరు ఇక్కడికి అలజడి క్రియేట్ చేసినట్టయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దయచేసి హెచ్చరిక అనుకోండి, లేదా సజెషన్ అనుకోండి, మంచి సలహా అనుకోండి,
అది ఫాలో అయితే మా పోలీసుకి సహకరించినట్టు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.